నమస్కారం. మీ కారింగుల యాదగిరి రాజయోగి, భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి, అఖిల భారత ఓబీసీ బీసీ హక్కుల పరిరక్షణ సంఘం జాతీయ అధ్యక్షులు. త్వరలో మన ఆధ్వర్యంలో జాతీయ పార్టీని నిర్మిద్దాం, అప్పులు లేని భారతదేశాన్ని నిర్మిద్దామని మీ అందరికీ తెలియజేస్తున్నాను. భారతదేశంలో కాంగ్రెస్ బీజేపీ పార్టీలకు ప్రత్యామ్నాయం లేకుండా పోయింది. వాళ్ళను ఢీకొట్టేటువంటి పార్టీ నా రాజయోగి కారింగుల యాదగిరి ఆధ్వర్యంలో రాబోతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. 543 మంది ఎంపీలను ఏకధాటిగా ఏ పార్టీతో పొత్తు లేకుండా, ఎవరితో పొత్తు లేకుండా నేను పెట్టబోతున్నానని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇది ఆషామాషీ విషయం కాదు. జాతీయ పార్టీ అంటే భారతదేశంలోని 29 రాష్ట్రాలలో మనం జెండాలెత్తి 543 మంది ఎంపీ అభ్యర్థులను మనం ప్రకటింపజేయాల్సి ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మీ అందరి కోసం నేను వస్తున్నా. ప్రతి పల్లెటూరులో 1000 పళ్ళ చెట్లను ఇస్తా. ప్రతి గ్రామాన్ని సుందర నందనవంతంగా చేస్తా. ఉచిత పథకాలన్నీ రద్దు చేయిస్తా. ఉచిత పథకాలను పూర్తిగా తీసేయిస్తా. పరిపాలన చేయరానటువంటి వాళ్ళు ఇప్పుడు పరిపాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రులు, దేశ ప్రధాని గారిని అడుగుతున్నాను, ఎందుకు ఇస్తున్నారు ఈ ఉచిత పథకాలని చెప్పేసి నేను అడుగుతున్నా మిమ్మల్ని. ప్రజల్ని సోమరిపోతుల్ని చేస్తున్నారు. ప్రజలు సోమరులై తిరుగుతున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి తెలంగాణలో అన్ని జిల్లాలల్లో అడుగుపెట్టి పనులు చేసుకునే స్థాయిలోకి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు పనులు చేసుకుంటున్నారు. ఇక్కడున్నటువంటి వాళ్ళు సోమరిపోతులై తిరిగే స్థాయిలోకి తీసుకొచ్చిన ప్రభుత్వాలను కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మీరు చేసేటువంటి మంచి కార్యక్రమాలు చేయరాదురి. ఉచిత విద్య, ఉచిత వైద్యం 2 ఇస్తే సరిపోతుంది. కానీ మీరు ఉచిత వైద్యాన్ని పక్కన పెట్టేసి మీ ఇష్టం వచ్చినటువంటి పథకాలు, ఉచిత బస్సు ఎవరు అడిగిరండి మిమ్మల్ని? ఉచిత బస్సులో మహిళలందరికీ ఫ్రీ అన్నారు. మగోళ్ళు ఏం తప్పు చేసిరు మరి నీకు? ఏమయ్యా, మగోళ్ళు ఏం తప్పు చేసిరు మీకు? మగోళ్ళకు కూడా ఫ్రీ ఇచ్చేసేయి. బస్సులలో డ్రైవర్లు పెట్టించేసి ఫ్రీగా తెప్పించేసి ఊరికి అన్నం వండి ఇంటికి పంపారు. అది సరిపోతుంది. మీరు అన్నం వండి ఇంటికి పంపించండి, తిని కూర్చుంటారు జనాలు ఏమైనా కూడా. ఉచిత బస్సు అట్లా కోటీశ్వర్లకు ఇస్తే ఉచిత బస్సు, ఉద్యోగాలు చేసే వాళ్ళకి ఇస్తే ఉచిత బస్సు, పేదోళ్ళకి ఇచ్చింది ఉచిత బస్సు. ఆ ఉచిత బస్సుకి ఏమైనా అర్థం ఉందా అని చెప్పేసి గవర్నమెంట్ నేను అడుగుతున్నా. మీరు చేసేటువంటి పథకాలు ఎట్లా ఉండాలంటే ప్రజలకు సంబంధించినంత వరకు మంచిగా ఉండాలి, సమాజానికి ప్రజాశ్రేయస్సుకు ఉపయోగపడాలి. ఈడ ఉచిత పథకాలు ఇస్తే ఆడ ఉప్పు మీద పప్పు మీద ప్రతి దాని మీద పన్నులు ఇస్తుంది. ప్రభుత్వ భూములు అమ్ముతాం అనే స్థాయిలోకి వచ్చింది. వాడే ప్రభుత్వ భూములు అమ్ముతున్నారంటే వీడు కూడా వచ్చి మన ప్రభుత్వ భూములు అయ్యాలా. ఆయన అమ్మేటప్పుడు ఈయన గొడవ చేసింది, నేను ఇప్పుడు ఈయన అమ్ముతుండు, ఆయన అన్నట్టుండు. మీరు ఇద్దరు 2 అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ప్రభుత్వ భూములు అమ్మడం ఏమాత్రం సమంజసమైన నిర్ణయం కాదు. ఈ ఉచిత పథకాల గురించి ప్రభుత్వ భూములు అమ్మేది ఎక్కడ కూడా ఆస్తులు ప్రభుత్వ స్థలాలలో లేవు. ఎక్కడ కూడా గవర్నమెంట్ ఆఫీసులు ప్రభుత్వ స్థలాలలో లేవు. ప్రభుత్వ స్థలాలను అమ్మి మీరు ఈ ఉచిత పథకాలు ఈ సోమరిపోతులకు ఇస్తానంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి నేను ఈ సందర్భంగా అడుగుతున్నాను. నేను జాతీయ పార్టీని పెట్టి మీ ముందరికి రాబోతున్నాను. ప్లీజ్ మీ ఆర్థిక సహాయ సహకారాలు అందించండి, మీ ఆశీర్వాదాలు అందించండి. నేను ఒక్కడినే 543 మందిని నేను ప్రకటిస్తానంటున్నా. మా పార్టీ పేరు కూడా నేను నిర్ణయించుకుంటున్నాం. ఆ పార్టీ పేరు ఒక 3-4 పేర్లు ఇవ్వాల్సి వస్తుంది. అవి కూడా అతి త్వరలో మేము ఎన్నికల కమిషన్ తెలియజేస్తాం. ఎన్నికల కమిషన్కి ఇచ్చి
పార్టీని మేము రిజిస్ట్రేషన్ చేసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మేము మా పార్టీ ఉచిత పథకాలకు వ్యతిరేకం. మేము ఒక మూడు ఇస్తాం: ఉచిత విద్య, ఉచిత వైద్యం. రెండోది గ్రామాలలో జిమ్ము అండ్ ప్లే గ్రౌండ్. రెండోది ప్రతి కుటుంబానికి ఉద్యోగం ఇస్తాం. ఫస్ట్ చేసేది ఫైల్ మీద సంతకం పెట్టేది అప్పులు లేని భారతదేశంగా నిర్మించేటందుకు ఫస్ట్ ఫైల్ మీద దాని మీద సంతకం పెట్టేసి అప్పులు లేని భారతదేశాన్ని నిర్మిద్దాం. ఏ రాష్ట్రం కూడా అప్పులు చేయకుండా ఒక చట్టం తీసుకొచ్చి మరి ప్రజల ముందుకు వద్దామని చెప్పేసి అనుకుంటున్నాం. మీ అందరూ ఆశీర్వదించాలి, ఆశీర్వదించాలి, ఆశీర్వదించాలి. మీ యాదగిరి రాజయోగి, భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి, అఖిల భారత ఓబీసీ జాతీయ అధ్యక్షులు. నమస్తే, నమస్తే, నమస్తే. మీ శ్రేయోభిలాషిని, మీ అందరి వాడిని ఆశీర్వదిస్తారని కోరుకుంటూ మీ యాదగిరి.